హలో అండి అందరికీ. వెల్కమ్ టు సినిమా బండిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి 'రత్నం' అండి. డైరెక్టెడ్ బై హరి గారు. 'రత్నం' అంటే ఉంగరంలో పెట్టుకునే రత్నం అనుకుంటారేమో. ఇది కొంచెం వైలెంట్ రత్నం అండి బాబు. మూవీలో మెయిన్ లీడ్స్గా విశాల్ గారు అండ్ ప్రియా భవానీ శంకర్ గారు యాక్ట్ చేశారు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే ఫస్ట్ హాఫ్ అండ్ లెందే సెకండ్ హాఫ్. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చలేదండి బాబు. ఎందుకు నచ్చలేదన్న దాని గురించి మనం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టోరీ గురించే. స్టోరీ వచ్చేసి కొంచెం అతడు స్టోరీలా ఉంటుంది. అంటే మన హీరో చిన్నప్పుడే ఒక ఆయన్ని కాపాడుతాడు. దాని తర్వాత ఆయనతోనే ఉండిపోతాడు. అలాగే మిగతా స్టోరీ మొత్తం మన హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమెను కొంతమంది చంపాలనుకుంటారండి బాబు. ఆవిడని ఎందుకు చంపాలనుకుంటారు? అసలు వాళ్ళెవరు? మన హీరోయిన్ ఎందుకు కాపాడుదాం అనుకుంటాడు? లాస్ట్‌కి కాపాడ్డాడా లేదా? అనే దాని గురించి ఉంటది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే హీరో విశాల్ గారు బాగానే యాక్ట్ చేశారు. కానీ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. వాడికి మాత్రం పెద్దగా నేను కనెక్ట్ అవ్వలేదండి. నాకు విశాల్ గారు కత్తి పట్టుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది పందెం కోడినే. మీకు ఆయన మూవీస్‌లో ఏ యాక్షన్ మూవీ నచ్చిద్దో కామెంట్స్ చేయండి. అలాగే ఇంకో మంచి సినిమాతో ఆయన మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇక హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ గారు కూడా ఆమెకి ఇచ్చిన రోల్‌కి బాగానే యాక్ట్ చేశారు. ఇక వీళ్ళిద్దరు కాకుండా మూవీలో సముద్రకని గారు ఉంటారు. ఆయన యాక్టింగ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి బాబు. ఆయనకి ఇచ్చిన ఈ రోల్ని ఇరగదీశారు అంతే. ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారండి. ఆయన చూశాక మన లైఫ్లో కూడా అలా ఎవరైనా ఉంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అనిపించింది. మూవీ చూశాక మీ లైఫ్లో ఎవరైనా అలా ఉంటే కామెంట్స్ చేయండి. ఇక ఈ ముగ్గురు కాకుండా మూవీలో వేరే వాళ్ళ ఎవరి పర్ఫార్మెన్స్ కూడా అంతగా నచ్చలేదండి బాబు. ఇక ఈ మూవీ క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే, క్యాస్ట్ అంటే కులం అనుకున్నారండి బాబు. కులం కాదండి. ఈ మూవీలో నటించిన వాళ్ళ గురించి చెబుతున్నా అంతే. వాళ్ళలో కొంచెం మనందరికీ బాగా తెలిసిన వాళ్ళలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు అండ్ యోగి బాబు గారు అండ్ మురళీ శర్మ గారు ఉన్నారు. వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళే మెయిన్ సీన్స్లో ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి మెన్షన్ చేశా అంతే. యోగి బాబు గారి యాక్టింగ్ అంటే సినిమా హాల్ దద్దరిల్లాలి. కానీ ఈ మూవీలో అసలు కొంచెం కూడా నవ్వు రాదండి. అలాగే మురళీ శర్మ గారు కూడా పర్ఫార్మెన్స్ ఓకేస్‌గా ఉంటది. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసింది హరి గారు. ఈయన ప్రీవియస్ మూవీస్ గురించి చెప్తే మనకి ఇంకొంచెం ఐడియా ఉంటది. అదే అండి మన సూర్య గారు నటించిన 'సింగం సింగం 2, సింగం 3' డైరెక్ట్ చేసింది ఈయనే. అలాగే ఈ 'రత్నం' మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే చేసింది కూడా ఈయనే. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఫాస్ట్‌గానే పోతూ ఉంటది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా ల్యాగ్ చేశారనిపించిందండి. అండ్ స్టోరీని ఇంకొంచెం బాగా రాసుంటే బాగుండేది. అలాగే స్క్రీన్ ప్లే కూడా కొంచెం బాగా పెట్టుంటే బాగుండేది. ఏదేమైనా డైరెక్టర్ హరి గారు కూడా ఒక మంచి మూవీతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ చేసింది మన డీఎస్‌పీ గారే. నాకైతే ఒక 2 సాంగ్స్ నచ్చాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదనిపించింది. స్పెషల్‌గా చెప్పాలంటే సినిమా నిండా యాక్షన్ సీన్స్‌తో నింపేశారండి. అలాగే యాక్షన్ సీన్స్‌లో సీజీ వర్క్ బాగోలేదండి. ఇక క్లైమాక్స్ ఫైట్ గురించి చెప్పాలంటే చాలా వరస్ట్‌గా ఉందండి బాబు. ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5. మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్స్ ఎయ్యండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, బాగుంటది. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎండలు అసలుకి మండిపోతున్నాయి. చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చూసినందుకు.